పార్వతీపురం మన్యం జిల్లా పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. ఇంటి నుంచి అలికి వెళ్లిన హారిక బెంగళూరు, విజయవాడ, రాజమండ్రి నగరాల్లో తిరుగుతూ సిమ్ కార్డ్ తీసేసి రైల్వే స్టేషన్లోని ఫ్రీ వైఫైతోనే ప్రయాణం కొనసాగించింది. అయితే ఇదే ఫ్రీ వైఫై ఆమెకు క్లూ అయింది. వివిధ నగరాల్లో లాగిన్ అయిన వైఫై డేటాను అనుసరించి పోలీసుల టెక్నికల్ టీం ఆమె లొకేషన్ను సక్సెస్ఫుల్ గా ట్రేస్ చేశారు. జిల్లా ఎస్పీ మాధవారెడ్డి ఏర్పాటు చేసిన 5 ప్రత్యేక బృందాలు గాలించి 12 రోజుల తర్వాత హారికను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం హారికను కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించినట్టు పార్వతీపురం రూరల్ సిఐ రంగనాథం వెల్లడించారు. బలిజ్పేటలో 5/11/2025 తేదీన మనకి ఒక మిస్సింగ్ కేసు ఒకటి బొబ్బిలి నుంచి 0 FIR కట్టి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంట్లో వంగపండు హారిక అని ఒక అమ్మాయి ఉమెన్ మిస్సింగ్ ఒకటి అక్కడ కేసు రిజిస్టర్ చేసి మనకు పంపించారు. ఈ వంగపండు హారిక అనే అమ్మాయి డిప్లొమా ఈ కలువరాయిలోన పాలిటెక్నికల్ డిప్లొమా 3rd ఇయర్ చదువుతుంది. అమ్మాయి ఎడ్యుకేషన్ లో కొంచెం పూర్గా ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ కూడా హెచ్ఎం బలిస్పేటలో చేస్తున్నారు, జెడ్పీహెచ్ స్కూల్లో. అయితే ఈ మిస్సింగ్ కేసు మనకి వచ్చిన వెంటనే అమ్మాయి అనమాట వాళ్ళ తాతగారి ఇంటికి వచ్చి అక్కడ నుంచి కనిపించకుండా పోయిందని చెప్పి మనకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు 0 FIR కట్టి. అప్పుడు బలిస్పేటలో మళ్ళీ FIR రిజిస్ట్రేషన్ తర్వాత మనం దాన్ని సార్ ఎస్పీ గారు అనమాట దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఇమీడియట్ గా ఒక 5 టీములను ఫామ్ చేశారు. అది ఏఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో ఈ 5 టీములు పనిచేసే దాంట్లో ఇది కాకుండా ఎస్పీ గారు తన అండర్లో కూడా ఒక ఐటీ టీంని ఒకటి టెక్నికల్ టీంని ఫామ్ చేసి ఆయన పర్సనల్ గా కూడా ఆయన మానిటర్ చేశారు. నెక్స్ట్ మేడం గారు ఈ 4 టీంలను కూడా మానిటర్ చేసి అమ్మాయిని ట్రేస్ చేయడానికి ఈ 5 టీంలను కూడా పంపించడం జరిగింది. అక్కడి నుంచి అమ్మాయి ఈ అరసాడులో మిస్ అయిన అమ్మాయి బొబ్బిలి వెళ్ళింది. బొబ్బిలి నుంచి బస్సులో వెళ్ళి అక్కడి నుంచి విజయనగరంలో దిగి విజయనగరం నుంచి ట్రైన్ లో బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. అన్ని రకాలుగా చెక్ చేసుకుంటూ వెళ్తుంటే అమ్మాయి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర ఈ ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ వస్తే మళ్ళీ చదవమంటారు అన్న ఒక దీంతోని అమ్మాయి కూడా ఎక్కడ కూడా సెల్ ఫోన్ కానీ సిమ్ కానీ ఎక్కడ యూజ్ చేయకుండా డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయింది. బెంగళూరులో అక్కడ బీదర్ వెళ్ళి బీదర్ నుంచి మళ్ళీ బ్యాక్ బెంగళూరు వచ్చి అక్కడ ఉంటే అనుకోకుండా అమ్మాయి ఏంటంటే ఈ ఫ్రీ వైఫై మాత్రమే తన దగ్గర ఫోన్ ఉంది కానీ సిమ్ కార్డు పెట్టలేదు. ఎక్కడికక్కడ ఫ్రీ వైఫై ఆన్ చేసుకుంటూ అది గేమ్స్ ఆడుకుని అలా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ అనుకోకుండా ఒకసారి అనమాట బెంగళూరులో ఈ కేఎస్ఆర్ టనల్ బెంగళూరులో రైల్వే స్టేషన్ లో అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి వెంటనే ఎస్పీ గారి అండర్లో ఉన్న ఈ టెక్నికల్ టీం అనమాట వెంటనే ఆ ఇన్స్టాగ్రామ్ ని మనం ట్రేస్